ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే మాకు రిప్రజెంట్గా ఉన్నారు. మేము జియో 29 కానీ 46 కానీ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడైనా మా గురించి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారా? మా గురించి ఎక్కడైనా అసెంబ్లీలో మాట్లాడారా? శాసన మండలిలో మాట్లాడారా? ఎప్పుడైనా నీ డబ్బా నువ్వు మాట్లాడుకోవడమే. ఎప్పుడు మా గురించి ఒక మాట కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేమైనా ఏమనలేదు. అన్న మాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఇది మా స్పోర్ట్స్ కూడా అన్యాయం జరుగుతుందని చెప్తే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కవితకి పంపించారు. కవితకు నీకేం పని బీసీ గురించి? కవితకు నీకేం పని బీసీల గురించి? బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఉంది, బీజేపీ చూసుకుంటుంది, బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ గారు చూసుకుంటారు. మీకేంటి అవసరము? మీకేంటి అవసరము అని చెప్పి అంటున్నాము. మా గురించి మాట్లాడమంటే మీరు చదువుకోరు, మీకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఇక్కడ కొట్టారు, మమ్మల్ని ఈడ్చి కొట్టారు, మమ్మల్ని లోపల కొట్టారు. మేము ఏం కూడా మాట్లాడలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోయాము. మల్లన్న మనుషులేనా లేకపోతే మళ్ళీ ఎవరు తెలియదు. అక్కడ మళ్ళీ మనుషులే కావచ్చు. ఇక మా మీద దాడి అంటే ఈ మా మీద జరిగిన దాడిని యావత్ నిరుద్యోగుల మీద జరిగిన దాడి ఇది. ఎందుకంటే మా ఏదైతే క్వశ్చన్లు ఉన్నాయో మేము అడుగుతున్నప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. కానీ మా మీద దాడి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము మల్లన్న గారిని కోరుకుంటున్నాం.